ఇరిగేషన్ ఏఈఈ నికేష్ కు ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్ విధించింది నాంపల్లి ఏసీబీ కోర్టు. ప్రస్తుతం చెంచల్గూడ జైలుకు తరలించారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిన్న నికేష్ ను అరెస్టు చేసింది ఏసీబీ. ఇవాళ నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు అధికారులు. 200 కోట్లకు పైగా అక్రమాస్తులు ఉన్నట్లు విచారణలో తేలింది. గండిపేట బఫర్ జోన్లో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారు నికేష్. అలాగే ఆయన పేరుపై 3 ఫామ్ హౌస్లు, 3 విల్లాలు ఉన్నట్లు, మియాపూర్, శంషాబాద్, గచ్చిబౌలిలో ప్లాట్లతో పాటు మియాపూర్లో కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం నికేష్ సస్పెన్షన్లో ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, డీటెయిల్స్ ఏంటి? శ్రవంతి, రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఏఈ ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టారనే విషయాలపైన ఏసీబీ సోదాలు కొనసాగించింది. ఈ సోదాలు కొనసాగినటువంటి క్రమంలో చూసినట్టయితే చాలా వరకు అవినీతి చిట్టా చూసినట్టయితే చాలా పెద్ద ఎత్తునే ఉందని చెప్పొచ్చు. అయితే మనం చూస్తున్నాం గత 6 నెలల క్రితమే ఆయన పైన కూడా ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత విచారణకు సంబంధించిన వ్యవహారంలో ఒకేసారిగా 20 బృందాలుగా ఏర్పడి ఆయన పనిచేస్తున్నటువంటి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి గండిపేట ప్రాంతం కావచ్చు, అదేవిధంగా కోకాపేటతో పాటుగాను ఈ నార్సింగ్ వంటి ప్రాంతాలలో ఏకకాలంలోనే సోదాలు నిర్వహించడం జరిగింది. అయితే ఈ సోదాలు నిర్వహించినటువంటి క్రమంలో చూసినట్టయితే చాలా వరకు అక్రమ ఆస్తులు చూసినట్టయితే సుమారుగా చూసినట్టయితే 200 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు కూడగొట్టారనే విషయం పైన కూడా అధికారులు గుర్తించారు. అయితే ఈయన పనిచేస్తున్న హయాంలో చూసినట్టయితే ఏదైతే గండిపేట పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో చూసినట్టయితే ఈ రంగారెడ్డి జిల్లాలలో పెద్ద ఎత్తున అక్రమ ఆస్తుల చిట్టా బయటపడింది. అయితే ఈయన కొల్లూరులో ఒక 15 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దాంతోపాటుగాను మైనాబాద్లో 3 ఫామ్ హౌజులు ఉన్నాయి. అదేవిధంగా 3 విల్లాలను కూడా కలిగి ఉన్నారు. అంతేకాకుండా బ్యాంకు ట్రాన్సాక్షన్ల ద్వారా కోట్లాది రూపాయలను ఆయన అకౌంట్ ద్వారా కూడా ట్రాన్సాక్షన్ జరిపినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి చెరువులు కావచ్చు, నాలాలు, బఫర్ జోన్ వంటి ప్రాంతాలలో పెద్ద ఎత్తున అక్రమంగా నిర్మాణాలకు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని కార్పొరేటు సంస్థలకు పర్మిషన్లు ఇచ్చి ఆ తర్వాత అందులో షేర్లను ఆయన బినామీగా కలిగి ఉన్నారనే ఆరోపణలపైన కూడా దర్యాప్తు అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తం మీద చూసినట్టయితే ఇప్పటివరకు ఈ ఎఫ్టీఏలు బఫర్ జోన్లలో విచ్చలవిడిగా ఆయన అనుమతులు ఇచ్చి పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలను కూడగొట్టారనే ఆరోపణలపైన కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కోకాపేట కావచ్చు, గండిపేట, నార్సింగ్తో పాటుగాను మంచిరేవుల, బుల్కాపూర్ నాలా, మూసి పరిధిలో ఉన్నటువంటి అపార్ట్మెంటు విల్లాలను చూసినట్టయితే ఈ నికేష్ కుమార్ ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున వాటికి అనుమతులు ఇవ్వడంతో కోట్లాది రూపాయలు చేతులు మారాయనే విషయాలపైననే ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు కూడగొట్టారనే విషయాలను గుర్తించడం జరిగింది. గతంలో చూసినట్టయితే 6 నెలల క్రితమే ఈయనపైన ఏసీబీ అధికారులు దాడులు చేసినప్పటికీ కూడా మొత్తం మీద ఇలా అక్రమ ఆస్తులను ఎలా కూడగొట్టారు, అప్పటి నుంచి కూడా అధికారులంతా ఏం చేస్తారనే విషయాలపైననే ప్రధానంగా దృష్టి సారించారు. ఆయనకు ఉన్నటువంటి బ్యాంకు ట్రాన్సాక్షన్తో పాటుగాను అదేవిధంగా బ్యాంక్ లాకర్లో ఉన్నటువంటి బంగారం కావచ్చు, ఇతరకు సంబంధించినటువంటి విలువైన దస్తావేజులను అన్నింటిని కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు జప్తు చేయడం జరిగింది. ఆ తర్వాత స్క్రూటినింగ్ కొనసాగిస్తున్నారు. అంటే గత ప్రభుత్వ హయాం నుంచి చూసినట్టయితే పెద్ద ఎత్తున నికేష్ కుమారు భారీగా అక్రమ ఆస్తులు కూడగొట్టడంలో ఆయన ఎవరెవరికి బినామీగా ఉన్నాడు, ఎవరి ఆదేశాల మేరకు చాలా వరకు ఈ బఫర్ జోన్ కావచ్చు, అదేవిధంగా ఎఫ్టీఎల్ వంటి చెరువు సంబంధించినటువంటి ముంపు ప్రాంతాలలో విచ్చలవిడిగా నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చి చాలా వరకు పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలను ఆయన ఆర్జించారనే విషయాలను ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించి ఆ తర్వాత చూసినట్టయితే ఇవాళ ఉదయమే ఆయనను మెజిస్ట్రేట్ జడ్జి ముందు హాజరుపరిచారు. ఆయనకు ఈ నెల 13వ తేదీ వరకు కూడా రిమాండ్ విధించడం జరిగింది. ఆ తర్వాత ఆయనను మళ్ళీ కస్టడీ తీసుకునేందుకు
పిటిషన్ వేయనున్నారు. ఇప్పటి వరకు గుర్తించినటువంటి ఆస్తులు చూసినట్టయితే సుమారుగా 200 కోట్ల రూపాయల మేరకు అక్రమ ఆస్తులు కలిగి ఉండడంలో మొత్తం మీద ఆయనకు ఉన్నటువంటి చైన్ లింక్ సిస్టమ్, అంటే ఆయన బంధువులు కావచ్చు, ఆయన ఇతరత్ర ఎవరైతే సన్నిహితులు ఉన్నారో వారి ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున సోదాలు కొనసాగించేందుకు గాను ఇప్పటికే ఏసీబీ అధికార యంత్రాంగం పూర్తిగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే పలువురు ఇళ్లపైన కూడా పలువురు సన్నిహిత బంధువుల సంబంధించినటువంటి ఆస్తుల చైన్ సిస్టమ్ పైన కూడా ప్రధానంగా దృష్టి సారిస్తూ ఆ దిశగా కూడా దర్యాప్తు కొనసాగిస్తుంది. అయితే ఏఈగా అంటే అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్గా కొనసాగినటువంటి నికేష్ ఈ గండిపేటకు సంబంధించి అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో పనిచేస్తూ ఇలా విచ్చలవిడిగా చాలా వరకు అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ ఇవ్వడము, బఫర్ జోన్లు, నాణాలు, కుంటలు ఇలాంటి వాటన్నిటిపైన కూడా ఆయన పర్మిషన్లు ఇచ్చి కోట్లాది రూపాయలను ఆర్జించాడు. ఈ విషయం పైననే ప్రధానంగా ఏసీబీ స్క్రూటినీ కొనసాగిస్తుంది. ఇప్పటివరకు జప్తు చేసిన ఆస్తి చూసినట్లయితే 200 కోట్ల రూపాయల మేరకు మాత్రం ఇప్పటికే గుర్తించింది. ఇంకా ఈ సోదాలను కంటిన్యూగా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగించనున్నారు. అయితే రంగారెడ్డి జిల్లా హయంలోనే నికేష్ కుమార్ పెద్ద ఎత్తున ఏఈగా పనిచేస్తూ మొత్తం మీద ఈ బఫర్ జోన్కు కావచ్చు, అదేవిధంగా వివిధ విల్లాలను కలిగి ఉన్నాడు. అదేవిధంగా ఆయన అక్రమ ఆస్తులను చూసినట్టయితే ఇప్పటికే 3 విల్లాలతో పాటుగాను వ్యవసాయ భూములను అన్నిటిని కూడా కమర్షియల్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించారనే విషయాలను ఇప్పటికే అధికారులు గుర్తించారు. మొత్తం మీద చూసినట్టయితే మనం ఇలాంటి అంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్గా నీటిపారుదల శాఖలో పనిచేస్తూ తక్కువ సమయంలోనే కోట్లాది రూపాయలు ఆర్జించడంలో ఇంకా ఆయనకు సన్నిహితంగా పనిచేసినటువంటి అధికారులపైన కూడా ప్రధానంగా దృష్టి సారించనున్నారు. శ్రవంతి. థ్యాంక్ యూ ధనరాజ్.